నా కన్నీరు కూడా చూవడా, కన్నీరు కూడా చూవడా, నా కన్నీరు కూడా చూవడా. కాదన్నాడు అయ్యో కాదన్నాడు. సోదరి సోదరులారా, ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సమయం ఇది. వ్యర్థంగా ఇంటికి వెళ్ళదు తల్లి, వ్యర్థంగా ఇంటికి పోవద్దమ్మా. యేసయ్య నీ వైపు చూస్తున్నాడు, యేసు నీ వైపే చూస్తున్నాడు. సిలువను మోస్తూ పాప భారాన్ని మోస్తూ నీ మధ్యలో వెళ్తున్నాడు. నా కోసమే బలైపోవా, నా కోసమే నీ ప్రాణం పెట్టావా తండ్రి, నా కోసమే నువ్వు సిలువను మోసావు. అవునయ్యా పాపనే వచ్చినా ఇంకలు పాడైనా వచ్చినా ఇంకలు పాడైనా నా పంచామంలో నిలబడువాడా, పంచామంలో నిలబడువాడా, నా పంచామంలో నిలబడువాడా. మహోన్నతుడమైన దేవా, జీవము కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ప్రభు మా చింతల పాలన్నీ మా గ్రామాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పిల్లమ ఈ స్థలంలో నిలబడి ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. అవును ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. మేము అనాథలము తండ్రి, దిక్కులేని వారం ప్రభు. ఒకప్పుడు ప్రభా మేము ఆయనకి వ్యతిరేకులుగా ఉన్నాం, ఇప్పుడైతే నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి ప్రభా తలాంతులను ప్రభా మీరు నాయన ముందుకు నడిపించండి తండ్రి. ఏవైతే మమ్మల్ని ప్రభు నాయన మీరు దగ్గర తీసుకొని శ్రద్ధ తీరుస్తున్నారు, ఏదైతే ప్రభు మీరు దగ్గర తీసుకొని ప్రభా మాకు ఆకలి తీరుస్తున్నారు, ఏదైతే ప్రభు మీరు మాకు నాయన మేలు చేస్తున్నారు, ఆ మేలులకు మేము ఏమి ఇవ్వగలం ప్రభా, ఏమి ఇవ్వగలం ప్రభా. ఈ రాత్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి తండ్రి నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. ఎందరో ప్రభు ఇలాంటి అవకాశం లేక గృహాల్లో పడుకు నిద్రపోతున్నారు, కానీ మాకైతే మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు తండ్రి. ఈ రాత్రి తండ్రి అయా కుటుంబాన్ని దర్శించండి, అయా పిల్లలు దర్శించండి, పెద్దలు దర్శించండి. ఈ స్థలంలోకి చేరిన ప్రతి బిడ్డను, స్త్రీలను, పురుషులను, పిల్లలను దీవించి నీ కృపలో భద్రపరచమని అయా ఇంత